హాయ్ అండి అందరికీ. పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రజెంట్ ప్రతి ఒక్క స్కూల్లో ఫ్యాన్సీ డేస్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది మా పిల్లోడిని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించాలని. కానీ డ్రెస్సెస్ ఎక్కడ దొరుకుతాయి, మేకప్ ఎలా చేయించాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కొన్నిసార్లు డ్రెస్సెస్ దొరికినా కూడా మేకప్ చేయించడానికి మేకప్ మ్యాన్లు బిజీగా ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఇంట్లోనే మేకప్ ఎలా చేసుకోవాలి, డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మొత్తం చూశాక మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరికైనా కాస్ట్యూమ్స్ కానీ మేకప్ మ్యాన్స్ కానీ అవసరం ఉంటే కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది నేను చెప్తాను మీకు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు స్వీటీ క్యూటీ ఛానల్. ఈరోజు అయితే మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. అందుకు నేను దుర్గమాత లాగా రెడీ అవుతున్నా. ఎవరు రెడీ చేస్తారు? మా డాడీ. పదండి చూద్దాం. హలో అండి అందరికీ. సో డ్రెస్ వచ్చేసి క్లాసికల్ డ్రెస్సే. టోటల్ 5 పీసెస్ ఉంటాయి. ఫస్ట్ ప్యాంటు, దాని తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రిల్స్, ప్యాంటుకి పెట్టుకునే అటాచ్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు, దాని తర్వాత ఇది పళ్ళు అంటారు కొంగులాగా. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ బ్యాక్ పీస్. టోటల్ 5 పీసెస్ ఉంటాయి ఇవి. ఫస్ట్ బ్లౌజ్ వేసేసుకుందాం, దాని తర్వాత పాయింట్ వేసేసుకుందాం. ఈ పాయింట్ కొంచెం నాకు లెంత్ ఎక్కువైంది, అందుకనే మా డాడీ నా సైజు తగ్గట్టుగా సెట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్స్ అండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ సెంటర్లో కట్టుకోవాలి. పాయింట్కి 2 సైడ్స్ కాజాలు ఉంటాయి. ఫిల్స్కి కూడా 2 సైడ్స్ హుక్స్ ఉంటాయి. పాయింట్కి ఫిల్స్కి 2 సైడ్స్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు, అంటే దీన్ని కొంగు కూడా అంటారు. దీన్ని బ్లౌజ్ పైన నుంచి వెనక్కి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన భాగాన్ని పాయింట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ వేసుకోవడానికి మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. లాస్ట్ బ్యాక్ పీస్ అన్నమాట, వెనుక నుంచి ముందు కట్టుకోవాలి. కానీ మా డాడీ ఈ వీడియో తీయడమే మర్చిపోయాడు. డ్రెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ లూజ్ ఉందో అక్కడంతా సేఫ్టీ పిన్స్ తోటి సెట్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ వేసుకోవడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మేకప్ చూద్దాం. మేకప్కి ముందు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెట్ క్లాత్తో ఫేస్ మొత్తం నీట్గా తుడుచుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ అప్లై చేసేది ప్యాంట్ స్టిక్. ప్యాంట్ స్టిక్ని ఫేస్ మొత్తం డాట్స్గా అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్న ప్యాంట్ స్టిక్ మొత్తం ఫేస్ మొత్తం క్లియర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఎక్కడ డాట్స్ లాగా లేకుండా మొత్తం ఈవెన్ టోన్గా అప్లై చేయాలి. ఒకవేళ డాట్స్ లాగా ఉంటే మేకప్ చేసినా కూడా అది సపరేట్గా కనిపిస్తుంది ఆ డాట్ టాగ్. సో గలీజ్ అనిపిస్తుంది, అందుకని అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఫేస్కే వేస్తే ఫేస్ సపరేటు నెక్ సపరేట్ కనిపిస్తుంది కాబట్టి నెక్ కూడా బ్లౌజు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం అప్లై చేసుకోవాలి. సో అప్పుడు నెక్ అండ్ ఫేస్ ఈవెన్గా కనిపిస్తాయి, లేదంటే హార్డ్గా అనిపిస్తుంది. ప్యాన్ స్టిక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ కేక్. ఈ ప్యాన్ కేక్ అనేటివి మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా వేరే షేడ్స్ ఉంటాయి. అంటే బ్లాక్ ఉన్న వాళ్ళకి ఒక షేడ్, వైట్ ఉన్న వాళ్ళకి ఒక షేడ్, అట్లా కలర్స్ షేడ్స్ ఉంటాయి. సో ఈ షేడ్ ప్లస్ ఎల్లో ఒకటి మిక్స్ చేసుకోవాలి. ఆ ఎల్లో మిక్స్ చేసుకుంటే న్యాచురల్ కలర్లు లుక్ వస్తున్నాడు. సో అలా మిక్స్ చేసుకొని ఇట్లా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా. చారకల్లాగా మార్కల్లాగా లేకుండా నీట్గా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో ఫేస్. ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకోటి చెప్పండి మీకు, మేకప్ మొత్తం అయిపోయాక అంటే మన పిల్లల్ని కూడా మనం గుర్తుపెట్టలేనంతగా చేంజెస్ కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చీక్ రోజ్, దీన్ని బ్లష్ కూడా అంటారు. సో చీక్ రోజ్ 2 సైడ్స్ చెంపలకి అంటే కన్నుల కింద
ఎగ్జాక్ట్లీ కింద కాకుండా కొంచెం సైడ్ చీక్స్ పైన, ఎగ్జాక్ట్లీ చీక్స్ పై భాగంలో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నోస్కి ఈజిప్షియన్ అంటారు దీన్ని. నోస్ కట్ కోసం, అంటే నోసు ముక్కు షార్ప్గా కనిపించడానికి ఈ నోస్ కట్ అనేది పెడతారు అన్నట్టు. నోస్కి 2 సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఇట్లా ఒక లైన్ లాగా గీసేసి దాన్ని అప్లై చేయాలి. ఇలా 2 సైడ్స్ చేస్తే నోస్ అనేది మనకు షార్ప్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్. దీని పేరు నిక్కీ కాజల్ అని ఉంటుంది. సో ఈ కాజల్ వాడితే అంటే ఒకవేళ వాటర్ పడ్డా కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. మామూలు కాజల్ వాడామనుకోండి, కంట్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినా లేదంటే జస్ట్ ఏదన్నా స్వెట్ వచ్చినా కూడా అది మొత్తం ఇట్లా కారుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇది నిక్కీ కాజల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఐబ్రోస్ మంచి షేప్ వచ్చేటట్టుగా నీట్గా స్లోగా, తొందరపడకుండా స్లోగా నీట్గా మంచి షేప్లో ఐబ్రోస్ అనేది వేసుకుంటే ఐబ్రోస్ అనేది ఎంత మంచిగా వస్తే ఫేస్ అంత లుక్ అనిపిస్తుంది. ఈ మేకప్ మొత్తంలో ఐబ్రోస్కి అండ్ ఐలైనర్స్కే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ రెండు మంచిగా వెళ్ళిపోతే అసలు ఫేస్ లుక్కే పోతుంది. ఎంత మంచి డ్రెస్ వేసినా, ఎన్ని ఆర్నమెంట్స్ వేసినా మేకప్ సరిగా లేకపోతే లుక్ అసలు బాగుండదు అన్నట్టు. చూసే వాళ్ళకి చాలా గలీజ్ అనిపిస్తుంది. నేను మా పాపకి ఇంత హెవీగా మేకప్ వేసి రెడీ చేయడం ఇది 5th టైము. ఫస్ట్ రుద్రమదేవిగా రెడీ చేశాను. దాని తర్వాత ఝాన్సీ రాణిగా చేశాను. నెక్స్ట్ దాని తర్వాత కృష్ణన్ గెటప్ వేసాను. అండ్ గోపిక కూడా చేశాను. నెక్స్ట్ ఇది దుర్గామాత 5th టైం. ఈ ఐలైనర్ అనేది ఐస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ మీన్స్ అంటే పైనుంచి పై లేయరు, పై లైన్ ఉంటుంది కదా, ఐస్ లైను పైది పైనుంచి వేయాలి, కిందిది కూడా కింది నుంచి వేయాలి. కానీ సైడ్కి వచ్చేసరికి రెండు మిక్స్ చేస్తారు చాలామంది. బట్ అది అలా మిక్స్ చేయకుండా ఓపెన్గా పైది పైనుంచి కింది నుంచి పెడితే ఇట్లా మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. సో అప్పుడు ఐస్ అనేది బ్రాడ్గా కనిపిస్తుంది. సో మంచి లుక్ కనిపిస్తుంది. ఇట్లా ఓపెన్ చేసినట్టుగా ఐస్ కొంచెం ఓపెన్ చేసినా కూడా పెద్దగా కనిపిస్తుంది. సో అట్లా లుక్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని ఐ లైనర్స్ అనేది ఓపెన్ చేసే ఉంచాలి. నేను స్కూల్ ప్రోగ్రామ్స్కి చేసేటప్పుడు కూడా మేకప్ మ్యాన్స్కి అదే చెప్తాను, ఐస్ ఓపెన్ చేసి వేయండి అన్న అని. సో అట్లనే చేస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది గెటప్. నేను ఈ మేకప్ అనేది ప్రత్యేకంగా అయితే నేర్చుకోలేదు ఎక్కడ కూడాను. సో నా ఈ 15-16 ఇయర్స్లో చాలా కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాను. సో ఆ ప్రోగ్రామ్స్లో పిల్లలతో పాటు నేను కూడా పక్కనే ఉంటాను మేకప్ చేసేటప్పుడు, కాబట్టి అలా చూస్తూ వచ్చేసింది అది. మేకప్ మ్యాన్స్ ఎప్పుడన్నా తక్కువ వచ్చినప్పుడు నేను బ్రష్ పట్టుకొని చేయడము, అట్లా ఒకసారి మేకప్ మ్యాన్లు లేకుండానే ప్రోగ్రామ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. సో అట్లా నాకు ఇలా వచ్చేసింది అన్నట్టు. ఐబ్రోస్, ఐలైనర్స్ తర్వాత ఐ షేడ్స్ వేసుకోవాలి. ఐ లాషెస్ పైన ఐ షేడ్స్. ఫస్ట్ ఐ షేడ్స్కి ముందు ఐబ్రోస్ కరెక్ట్గా ఒకవేళ రాకపోతే పెద్దగా, చిన్నగా, దొడ్డుగా అయినా అట్లా లాగా వస్తే ఈ ప్యాన్ స్టిక్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ స్టిక్ తోటి ఐబ్రోస్ మంచిగా షేప్ చేసుకోవాలంట. కింద నుంచి మనకి ఎంత కావాలంటే అంత సైజులో షేప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐ లాషెస్ వేసుకోవాలి. ఐబ్రో కిందనే గోల్డ్ కలర్ గ్లిటర్ వేసుకోవాలి. గోల్డ్ కలర్ గ్లిటరు ఐబ్రోస్ కింద వేసుకొని దాని తర్వాత కంటి రెప్పల పైన పింక్ కలర్ వేసుకోవాలి. పింక్ గ్లిటర్ అంటే కొంచెం చమ్కీ ఉంటుంది. సో అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఫస్ట్ లిప్స్కి కింద పైన అవుట్లైన్ గీసుకోవాలి. అవుట్లైన్ వచ్చేసి మన కాటుకతోటి కింద పైన ఒక సన్నని లేయర్ లాగా అవుట్లైన్ వేసుకోవాలి.
అవుట్లైన్ బ్లాక్ది థిక్గా వేసుకుంటే మళ్ళీ లిప్స్టిక్ కూడా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. సో అందుకని చాలా లైట్గా పెట్టుకోవాలి అవుట్లైన్ అనేది. మధ్యలో రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టాలి. ఆ లిప్స్టిక్ అనేది కరెక్ట్ షేప్లో లిప్స్ షేప్లో మంచిగా పెడితేనే ఫేస్ అనేది లుక్ వస్తుంది. సో అది చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. సో లాస్ట్లో స్టిక్కర్ పెట్టాలి, అంటే బొట్టు. సో బొట్టు అనేది ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో నేను ప్రజెంట్ అమ్మవారి గెటప్ వేశాను కాబట్టి 3 లైన్స్ వైట్ 3 లైన్స్ పెట్టేసి మధ్యలో రౌండ్ స్టిక్కర్ అనేది పెడతాము అమ్మవారికి. సో ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో రకంగా ఉంటుంది. బొట్టు చూసి కూడా క్యారెక్టర్ ఏంటనేది కూడా గుర్తుపట్టవచ్చు అన్నట్టు. సో మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత ఆర్నమెంట్స్ అనేటివి పెట్టుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను ఆర్నమెంట్స్ వీడియో తీయలేదు. నెక్స్ట్ గెటప్ వేసినప్పుడు క్లియర్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్నమెంట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత కంప్లీట్ అయ్యాక లాస్ట్కి హ్యాండ్స్కి లెగ్స్కి పారాన్ని పెట్టుకోవాలి. పారాని కన్నా 1 డే బిఫోర్, అంటే ఒక నైట్ రోజు రేపు ప్రోగ్రామ్ ఉందనగా నైట్ మనం గోరింటాకు పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే పారాని అనేది స్వెట్ వస్తే స్ప్రెడ్ అవుతుంది. సో ఆ డ్రెస్ మొత్తం అంటే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే పారాని కాకుండా నైట్ టైంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీకు లాస్ట్లో ఫోటో పెడతాను. సో ఈ వీడియో కొంతమందికి పేరెంట్స్కైనా యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో మొత్తం చూశాక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.